హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగదుర్గ టైలర్ స్టూడియో. మొన్న అయితే కొత్తగా నేర్చుకునే వరకైతే నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా. ఈరోజైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాగా నేను స్టిచ్ చేసినట్లు చెయ్యండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఓకేనా? ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్కి ఎప్పుడైనా సరే మనం మెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా, అది కాకుండా వేరేగా ఇలాగ డబుల్ ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, కట్స్ పెట్టుకున్నాం. ఇది ఉక్సులు పట్టి కాడికి వస్తుంది. ఇవి రెండు ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని ఇలాగా ఈ రెండు కట్స్ ఎదురెదురు రావాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకుందాం. ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ అయితే వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు కుట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఇలా దీనిపైన ఒక కుట్టు వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న కొచ్చుని కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇదైతే ఎలాగైతే స్టిచ్ చేసామో రెండోది కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. పైన షేప్ బెల్ట్లు అయితే మార్కింగ్ పూర్తయింది. ఇప్పుడు నెక్కి వేసే క్రాస్ ముక్కలు అయితే మనం అటాచ్ చేసుకుందాం. ఈ పక్కన పెట్టుకుందాం ఇలాగా. ఇప్పుడు మనం రౌండ్ నెక్ కదా తీసుకుంటా, వాటికి క్రాస్ ముక్కలు అయితే తీసుకున్నాం. వీటిని ఇలాగా దీనికి ఆపోజిట్లో ఇలా పెట్టుకుని ఒక కుప్పు అయితే వేసుకోవాలి. అలాగే ఇంకోటి, అంటే మనకి నెక్కకి ఎంత అయితే సరిపోతుందో అన్నీ అలాగా. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. నేనైతే పైపింగ్లా చేస్తున్నాను. ఓకేనా? అంటే పైపింగ్కి వేద్దామని ఇలాగ చివరిలో ఒక కుట్టు అయితే కొడుతున్నాను. పైపింగ్ తోడు ఇలా ఈ చివరి ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి దీని చివరే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అంటే కస్టమర్ అయితే నాకు పైపింగ్ వేయమన్నారు, దానివల్ల నేను పైపింగ్ వేస్తున్నాను.
ఒకవేళ మీకు పైపింగ్ రాదు అంటే నార్మల్గా నెక్కగా అయితే ఒక హాఫ్ ఇంచ్ చొప్పున కుట్టేసుకుని ఫస్ట్, తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. అంటే ఆల్రెడీ ఒక స్టిచ్చింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, లేకపోతే అది చూడండి వెళ్ళి ఒకసారి. ఎంత పొడవైతే ఉందో అంత కూడా ఇలాగా పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మిగతాది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చెస్ట్కి మెయిన్ డాట్స్ వేసుకుందాం. నేను ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాను కదా, దాని మీద ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా. ఇది లోపల వైపు. ఇప్పుడు ఇది పెద్ద డాట్ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది ఇలా లాంగ్కి నేను చూపిస్తున్న విధంగా. అంటే ఈ కట్స్ పెట్టాను కదా, ఈ కట్ ఇక్కడికి ఇలాగా ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలాగా తీసుకు ఒక కుట్టు అయితే వేయండి. ఇలా క్రాస్గా రావాలి కుట్టు అనేది. రఫ్ చేయాలి. ఇప్పుడు రెండో డాట్ కూడా అంతే. ఇక్కడ కట్ పెట్టాం కదా, దీనికి మిడిల్ ఇలా ఫోల్డ్ చేసి ఇలాగా ఒక పావించు ఉండేలాగా ఇలా క్రాస్గా అయితే రావాలి. దీని మీద కుట్టు వేసుకుందాం. ఓకేనా, మూడో డాట్కి ఇలాగ చంక్ సైడ్ ఈ రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుని ఇక్కడి నుంచి ఒక పావించి ఉండేలాగా ఇలా క్రాస్గా తీసుకురండి. ఓకేనా, మనకి ఒక సైడ్ అయితే చెస్ట్కి డాట్స్ అయితే వేసుకున్నాం కదా, ఇలా రావాలి. మీకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎలా అయితే వేసుకున్నారంటే. ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అలాగే ఇంకోటి కూడా అలాగే వేసుకోవాలి. మీరు ఏదైనా సరే ఫస్ట్ రఫ్ చేసుకోండి. ఫస్ట్ కుట్టు చివరి కుట్టు కూడా రఫ్ చేయండి, లేకపోతే మనకి కుట్లు అనేవి ఊడిపోతాయి. ఇలా ఓకేనా, రెండోది కూడా మనం స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్లు ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఒకటి తీసాను. ఇది ఇలా పెట్టుకుని, అంటే ఇది పైకి ఉండాలి. ఇది కుట్లు పైకి వచ్చినాయి కదా, ఇలా అప్పుడు ఇలా తిప్పేసరికి మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వేసుకోవాలి కుట్టు అనేది ఒక పావు ఇంచ్ అలాగా. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా సమానంగా లేదు, నేను అందుకని కొంచెం ఇలా కట్ చేస్తున్నాను. ఇలా సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇది ఎలా అయితే స్టిచ్ చేసామో రెండో షేప్ బెల్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పైకి వస్తుంది, ఇది లోపలికి వెళ్తుంది. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. మీరు ఏది వేసినా కూడా కుట్టు
డబల్ స్టిచ్ అనేది వేయాలి. ఓకేనా, ఇక్కడ కూడా ఇలా కొంచెం క్రాస్ అనేది తీద్దాం. ఓకేనా, ఇవి అయితే షేప్ బెల్ట్లో అటాచ్ చేయడం అయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేద్దాం. ఉక్స్ పట్టికి ఇలా చిన్నగా తీసుకోండి, కాజా పట్టికి కొంచెం పెద్దగా తీసుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది పైకి ఉన్నదానికి తాళ్ళు పట్టి అయితే అతకాలి, అంటే కాజా పట్టి. ఇప్పుడు ఎలాగో మీకు చూపిస్తాను. ఇది కుట్లు అనేవి లోపలికి ఉండి ఈ షోల్డర్ అనేది పైకి పెట్టుకుని ఈ ముక్క లోపలికి పెట్టుకోవాలి. ఇలాగా దీనిపైన అనేది మనం బ్లౌజ్ పెట్టుకోవాలి. ఇలా ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా కుట్టు అయితే వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా తీయండి బయటికి, ఇలా చిన్న రఫ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు చివరిని ఒక మడత వేసి దాన్ని ఇలాగా చూస్తున్నారా, ఇలా ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీద ఇలాగా వచ్చి కుట్టు మీదే పడాలి చివరి వరకు కూడా. ఇక్కడ ఫోల్డ్ చేసి లోపల పెట్టి ఇలా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకో కుట్టు వేసుకోవాలి. ఓకేనా, తాళ్ళు పట్టి అయితే కుట్టాను. ఇప్పుడు ఈ తాళ్ళు అనేవి ఈ లోపల మనం కుట్టుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలా వేయాలో చూద్దాం. ఓకేనా, షోల్డర్ అనేది మన సైడ్ ఉండాలి. దీనిపైన పెట్టాలి ఇది, ఈ ముక్క అనేది ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఉంది ఇలాగా అటాచ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు అనేది రావాలి దీని మీద. ఇప్పుడు ఇలా తిప్పుకుని ఇది 2 మడతలు, ఇలా ఒకటి ఇలా ఒకటి, ఇలా దీని మీదే కుట్టు వేసుకోవాలి. ఉక్సులు పట్టి అనేది కుట్టేసాం. ఈ కొచ్చు అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 సమానంగా ఉన్నాయో లేవో చూసుకుందాం. తాళ్ళు పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టాలి. ఇలాగా చూసారా, సమానంగా అయితే వచ్చేసింది నాకు. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇలాగా దీన్ని ఇలాగా అటాచ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది, ఇలాగా అతుకాలి. ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు దీని మీదన ఇంకో కుట్టు రావాలి. మీరు 1కి 2 సార్లు చూడండి. మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీకు వస్తుంది కూడా. ఓకేనా, ఇప్పుడు బెల్ట్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ ఉక్సులు పట్టి మార్కింగ్ చేసుకున్న ముక్క అయితే వెయ్యాలి, అంటే ఖర్చుల సైడ్ పైకి ఉండాలి ఇలాగా. ఓకేనా, ఇలా పెట్టుకుని భుజాలు సమానంగా ఉండేలాగా ఒక కుట్టు అయితే వేసుకుందాం, అంటే డబల్ కుట్టు వేయాలి.
ఇంకో కుట్టు వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు రెండు వైపు కూడా అంతే. ఇక్కడ కాలు పట్టి ఇలా భుజాలు రెండు సమానంగా పెట్టుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు అటాచ్ చేసుకున్నాం కదా. నెక్కి నేను పైపింగ్ తాడు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకుందాం. ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు ఇలా ఉండాలి, పైకి ఉండాలి. ఇలాగా ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది. ఇలా పైకి ఇలా పెట్టుకోవాలి. చివరిని ఈ మనం తాడు పెట్టి ఎక్కడైతే పైపింగ్ వేసామో అక్కడే నీట్గా రావాలి. ఫిట్ అనేది అక్కడ పక్కనే రావాలి. ఇలా బిగినర్స్ ఎవరైతే మన ఛానల్ చూసి నేర్చుకుంటున్నారో వాళ్ళకు ఒకవేళ అర్థం అవ్వకపోతే చెప్పండి, నేను మళ్ళీ వేరే వీడియోలో తీసి పెడతాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుని ఇది ఇలా ఉంది కదా, ఈ ఖర్చు అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇలా చూసారా ఇలా రావాలి. పైపింగ్ అనేది బయటికి ఇలా దీన్ని చివర కుట్టు వేయాలి. చెవిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఇలా రఫ్ చేయాలి. రఫ్ చేస్తే మనకి కుట్టు అనేది ఓడదు. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పోగులు కట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్ అయితే అటాచ్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్ అయితే అటాచ్ చేద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీయలేదు, నేను దీనికి తీస్తున్నాను. ఒక ½ ఇంచ్ ఉండేలాగా ఇక్కడి నుంచి ఇలాగా ఇలా కలిపేసుకోవాలి. ఈ లోతు అనేది తీయకపోతే ముడతలు అనేవి వచ్చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్లోని చంక దగ్గర. అందుకని ఖచ్చితంగా అయితే ఈ లోతు అనేది తీయాలి. ఓకేనా? ఇప్పుడైతే హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదొక హ్యాండ్, ఇది మనం లోతు అనేది తీసాం కదా, ఇది ఫ్రంట్ వైపు రావాలి. ఇలా దీనిలో పెట్టుకుని ఇలా కుట్టు వేయండి.
సాగదీయకూడదు అసలు. సాగదీస్తే మీకు బ్లౌజ్ అనేది ఫిట్ అవ్వదు. ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసుకుందాం. సాగదీయకూడదు అస్సలు కూడాను, చాలా నెమ్మదిగా స్టిచ్ చేయాలి. సాగిందంటే మాత్రం బ్లౌజ్ అనేది పాడైపోద్ది. ఓకేనా? ఇప్పుడైతే ఒక కుట్టు వేసుకున్నాం కదా, దీని మీదనే ఇంకొక కుట్టు అయితే వేద్దాం. ఓకేనా? ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం. కట్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి. లోతు తీస్తాం కదా, ఇలా మిడిల్లో పెట్టండి. రెండు సైడ్ ఓకేనా? ఒకసారి ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీదనే ఇంకో కుట్టు అయితే వేసుకుందాం. ఓకేనా? హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం అటాచ్ చేసుకుందాం సైడ్లు. ఇప్పుడు హ్యాండ్కి మనం చేతి కుట్లు వేయడానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా రఫ్ చేయండి, అలా అడుగుతుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి హ్యాండ్. ఇప్పుడు ఆది బ్లౌజ్లోని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడాలి. ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు చంక కూడా అంతే, చంక లూజ్ ఎంత ఉందో చూసుకోండి. మనం కటింగ్ చేసినప్పుడు చూసుకున్నా కూడా ఇలాగా అటాచ్ చేసినప్పుడు కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ అంటే ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, కుట్లు కడుకో మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఈ ఉక్సుల పట్టి కాడ నుంచి ఒక మార్కింగ్
ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని ఇక్కడికి, ఇక్కడ కుట్టు ఉంది కదా ఇక్కడికో మార్కింగ్. ఇప్పుడు స్ట్రైట్గా ఇలాగా దీనికి స్ట్రైట్గా ఇలా, ఇప్పుడు ఇది ఇలాగా చివరి వరకు ఇలా రబ్ చేసుకో. నేను చివరి నువ్వు కుప్పి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ 3 కుట్లు అయితే వేసుకోవాలి. ఒక ½ ఇంచ్ చొప్పు, ఒక ½ ఇంచ్ చొప్పున పాదం అంత గ్యాప్ ఉండేలాగా 3 కుట్లు అయితే వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంత నీట్గా అనేవి వచ్చినాయో కుట్లు అనేవి స్ట్రైట్గా. ఇప్పుడు ఇదే విధంగా మనం రెండో సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలాగా ఇంచు మడత వేసుకుని ఎలాగో ఒక సైడ్ మార్కింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి రెండో కూడా మార్కింగ్ పెట్టేసుకుని బట్టి కాల్ పట్టి కానీ చిన్నది ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తాం. ఇప్పుడు ఈ రెండు ఇలా సమానంగా స్ట్రైట్గా రావాలి. దిగలో అంతే. పాదం గ్యాప్న 3 కుట్లు అయితే వేస్తాం. ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం. ఓకేనా, రెండో సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, దీన్ని ఎలా ఫోల్డ్ చేయండి. ఇది ఇక్కడి నుంచి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇది మార్కింగ్ పెట్టిన కాడే ఒక ½ ఇంచు అంటే 1 ఇంచ్ మనం డాట్స్ కోసం మార్కింగ్ చేస్తాం కదా, ఇక్కడ మరి మడత పెట్టాం కాబట్టి ఒక ½ ఇంచ్ వచ్చేలాగా, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 4½ ఉండేలాగా చూసుకొని ఇలా క్రాస్గా కుట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే. ఒక ½ ఇంచ్ ఉండేలాగా ఇలాగా ఒక క్రాస్గా ఇలా రావాలి. బ్లౌజ్ అనేది
స్టిచ్చింగ్ అయితే పూర్తయింది. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి. చూసారా ఫ్రెండ్స్, మనకి ప్లస్ గుర్తు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారా, ఇటు సైడ్ కూడా అంతే. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.